గుంటూరులో మహిళ పట్ల అమానుష్యంగా ప్రవర్తించిన ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబాల మధ్య నెలకొన్న పగలే కాదు, పోలీసులు సకాలంలో స్పందించుంటే ఇలా జరిగి ఉండేది కాదనే చర్చ కూడా జరుగుతోంది. అంతా చూస్తుండగా అమానవీయంగా ప్రవర్తించడం, ట్రాన్స్జెండర్ వికృతానందం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది పరిస్థితి. బావమర్తి రమేష్, వెంకటేష్ అలియాస్ మాధవి, వెంకటేష్ అలియాస్ మాధవి వీళ్ళందరూ ఏంటంటే పద్మ మీదకి వచ్చేసి పద్మ యొక్క బట్టలు లాగడం చించడం జరిగింది. మహిళలను వివస్త్రను చేశారు, చుట్టూ చేరి చప్పట్లు కొట్టారు. ఆపై అమానుష్యంగా ప్రవర్తించి మనం ఏ సమాజంలో ఉన్నామన్నది మర్చిపోయి వికృతానందం పొందారు. ఈ ఘటన జరిగింది గుంటూరులో. ఈ కేసులో ప్రధాన నిందితులను పోలీసులు పట్టుకున్నా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు ఒళ్ళు గగురుపాటుకు గురిచేస్తున్నాయి. గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళపై ట్రాన్స్జెండర్ దాడికి పాల్పడమే కాదు, వివస్త్రన చేసింది. కుటుంబాల మధ్య 3 ఏళ్లుగా నెలకొన్న పగా ప్రతీకారాలు ఈ వివాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. టీడీపీ 21వ డివిజన్ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి కావాలనే ట్రాన్స్జెండర్గా మారిన తన మేనల్లుడును పిలిపించి దాడి చేయించాడని గుర్తించారు పోలీసులు. ఈ ఘటనను తలుచుకుని ఇప్పటికీ స్థానికులు ఆందోళన చెందుతున్నారంటే ఏ స్థాయిలో మూర్తి ట్రాన్స్జెండర్ వికృతాలకు పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో అరెస్టైన మూర్తి ఇంటికి 10 అడుగుల దూరంలోనే బాధితురాలి ఇల్లుంది. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఓ ఫంక్షన్కు బాధితురాలి సోదరుడిని కారులో తీసుకెళ్లగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో బాధితురాలి సోదరుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి 2 కుటుంబాల మధ్య దూరం వచ్చింది. అవి గొడవలకు వెళ్లి ఈరోజు అమానుష్య ఘటన వరకు తీసుకొచ్చింది. ఇంటి ముందు బాధితురాలు వాటర్ మోటార్ బాగు చేసుకుంటున్న సమయంలో వచ్చిన మూర్తి 10,000 డిమాండ్ చేయడం, దానికి బాధితురాలు నిరాకరించడంతో తాజా వివాదం మొదలైంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు ఫిర్యాదు చేశాడు మూర్తి. వాళ్లొచ్చి మోటార్ తీసేశారు. భర్త, కుమారుడితో కలిసి బాధితురాలు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయబోయింది. కానీ పోలీసులు అందుబాటులో లేరని తెలుస్తోంది. పోలీసులు బందోబస్తు కోసం వెళ్లడం, ఇంతలో బాధితురాలు అనారోగ్యానికి సంబంధించిన మందులు వేసుకోవాలని చెప్పి ఇంటికెళ్ళిందని అంటున్నారు. అంటే దాంట్లో వచ్చేసరికి ఇనిషియల్ గా మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ ఇనిషియల్ వాళ్ళు బందోబస్తు ఉన్నారు, మేనందరూ కూడా వేరే ప్రోగ్రామ్ బందోబస్తు ఉన్నారు. వాళ్ళు రావడమే 10 మారిపోయింది అక్కడ. యాక్చువల్ చెప్పాలండి ఏది వాళ్ళు 15 ప్రోగ్రామ్ ఉంది, వేరే ప్రోగ్రామ్ బందోబస్తు ఉన్నారు అందరూ కూడా ఆల్మోస్ట్. ఇక మర్నాడు వచ్చి ఫిర్యాదు చేస్తామని చెప్పి వెళ్లిపోయారని సమాచారం. ఈ కాస్త సమయంలోనే మూర్తి ట్రాన్స్జెండర్గా మారిన తన మేనల్లుడు మాధవిని పిలిచి బాధితురాలి ఇంటి దగ్గర మాటు వేశాడు. కుమారుడితో కలిసి ఇంటికి బైక్పై వచ్చిన బాధితురాలిపై మాధవి దాడికి దిగింది. దుస్తులు చించేసింది. బాధితురాలి మెడలోని బంగారు నగలను కాజేసింది. ఆపై వివస్త్రను చేసి చుట్టూ చేరి చప్పట్లు కొట్టడం, మూత్రం పోయాలని బెదిరించడం వంటి పనులతో దాదాపు 20 నిమిషాల పాటు నానా బీభత్సం చేశారు. ఇంతలో స్థానికులు తేరుకుని ధైర్యం చేసి వారిని అడ్డుకుని బాధితురాలి ఒంటిపై దుస్తులు కప్పారు. ఈ వికృత చేష్టలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ విషయం తెలిసిన నిందితులు ఇంతలా బరితెగించారంటే వారిలోని నేర మనస్తత్వానికి అద్దం పడుతోంది. ఇక్కడే కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. దాదాపు 20 నిమిషాల పాటు నడి రోడ్డుపై దాష్టికం జరుగుతుంటే పోలీసులు ఎందుకు రాలేదు? బాధితులు అప్పటికే పోలీస్ స్టేషన్కు వచ్చి వెళ్లారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకునుండి బాధితులు చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకునుంటే మరోలా ఉండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే పోలీసులు చెబుతున్న వాదన మరోలా ఉంది. తాము ఫిర్యాదు రాసివ్వమని అడిగితే ఆరోగ్యం బాగోలేనందున ఇంటికెళ్లి మందులు వేసుకుని మర్నాడు వస్తామన్నారని స్థానిక సీఐ పేర్కొంటున్నారు. కానీ మర్నాడు ఉదయం బాధితులు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఇంటికెళ్లి తమ పట్ల జరిగినటువంటి అమానుష్య ఘటనను చెప్పుకుని బోరుమన్నారు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఎవరైతే మహిళ పట్ల అమానుష్యంగా ప్రవర్తించారో మూర్తి కూడా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి నిస్సిగ్గుగా తన చర్యను సమర్థించుకునేలా మాట్లాడడం, ఎమ్మెల్యే మాత్రం సమస్య తీవ్రతను అర్థం చేసుకుని మూర్తిని మందలించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు చర్చ నడుస్తోంది. ఆపై పోలీసులు చకచకా చర్యలు చేపట్టారు. మూర్తిని టీడీపీ నుంచి వేటు వేశారు. పోలీసులు ఇలా ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చారో లేదో అలా సీసీ కెమెరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాష్ట్రం మొత్తం షాక్ అయింది. సీఎం చంద్రబాబు సహా అంతా దిగ్భ్రాంతికి లోనై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే సీసీ కెమెరా దృశ్యాలు ఎవరు వైరల్ చేశారు? పోలీసుల చేతికి సీసీ కెమెరా దృశ్యాలు చిక్కకముందే ఎవరు ఈ పనికి పాల్పడ్డారు? ఇందులో కుట్రకోణం ఉందా అని ఆరా తీస్తున్నారు.
ఎస్పీ బకుల్ జిందాల్ సైతం బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మొత్తానికి ఒక దారుణ ఘటన రాష్ట్రం మొత్తాన్ని కలవరపెట్టింది. గుంటూరు వంటి నగరంలో మహిళల పట్ల పట్టపగలు ఈ విధంగా ప్రవర్తిస్తారా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీసులు సకాలంలో స్పందించకపోతే ఎలాంటి దారుణాలు జరుగుతాయో ఇదో ఉదాహరణగా పేర్కొంటున్నారు.